కీడు చేస్తే ఏమవుతుందంటండి, వాని ఇంట నుండి కీడు తొలగిపోదు. సో కీడు అనేది కేవలము ఏ వ్యక్తి అయితే చేశాడో ఆ వ్యక్తి మీదకే కాదండి, కుటుంబం అంతటికీ కూడా కీడు కలుగుతుంది. సో అందుకని ఇక్కడ ఏముందంటే, మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు. ఎంత ప్రమాదకరమైన విషయమో కదా. ఇంట నుండే కీడు పోదట. మరి అంత భయంకరం. మరి కీడు నాబాలు మాట్లాడిన మాటల వలన కీడు నాబాలకే వచ్చిందండి. ఇల్లంతటికీ కీడు, పిల్లల మీదకి కీడు. సో మన పిల్లల మీదకి మేలు తెస్తూ ఉన్నామా, కీడు తెస్తూ ఉన్నామా? మనం అనుకుంటాం మా పిల్లలకు మేము ఎందుకు కీడు చేస్తామండి అని. కానీ మన జీవితంలో ఉపకారము చేసిన వారిని తిరస్కరించుట, తిరస్కార మాటల వలన ఏమొస్తుంది, మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు. అంటే తొలగిపోదంటే అతని అర్థం ఏంటండి, ఎప్పుడు ఆ కీడు అలాగే ఉంటుంది అని అర్థం. మరి నాబాలు మీదకి ఉందా లేదండి? నాబాలు యొక్క జీవితం ఏ విధంగా ఎండ్ అయిపోయిందో మనం చూస్తూ ఉన్నాం. సో మన జీవితాల్లో మనం ఏది ఆలోచిస్తున్నామో, ఎలా ఉంటున్నామో, ఉపకారం చేసిన వారి ఎడల మన వైఖరి ఎలా ఉన్నది అనేది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ ఇంతవరకు మనము చేసిన అలాంటి విషయాలు ప్రభువు దగ్గర మనం ఒప్పుకుందాం. ప్రభువా, ఇలాంటివి నా జీవితంలో ఎన్నో జరిగాయి, నా కుటుంబంలో ఎన్నో జరిగాయి, అవన్నీ క్షమించుము నాయనా, వాటి పర్యవసానాలు నా కుటుంబం మీదకి రాకుండా కాపాడము, భవిష్యత్తులో కూడా మేము ఇలాగ ఉండకుండా కాపాడమని మనం ప్రార్థించు వారంగా ఉందాం. తద్వారా అబీగయేలు వలె సుబుద్ధి కలిగి ఇలాంటి కీడులను మనం తప్పించుకుందాం. ప్రభు అట్టి శ్రేష్టమైన తల్లులుగా మనందరినీ దీవించును గాక. ఆమేన్.